ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ బాలుని రూపంలో అవతరించి రాక్షస రాజు అయిన బలి చక్రవర్తిని ఓడించి ముల్లోకాలను రక్షిస్తాడు. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని తాగిన దేవతలు అత్యంత శక్తివంతులుగా మారుతారు. యుద్ధంలో రాక్షసుల్ని ఓడించి చాలామందిని సంహరించారు. ఇలా దేవతల చేతిలో ఓడిపోయిన ప్రహ్లాదుని మనవడైన బలి రాక్షస గురువైన శుక్రాచార్యుల వద్దకు వెళ్ళాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం చూశాడు. శుక్రాచార్యుడు తనతో విశ్వజిత్ యాగం చేయించాడు. యాగ ఫలంతో బలం చేకూర్చుకున్న రాక్షసులు బలి నాయకత్వంలో స్వర్గంపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇలా స్వర్గానికి చక్రవర్తి అయినాడు బలి. బలి చక్రవర్తి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ బలి చక్రవర్తి ఎవరు ఏం అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. ఇదిలా ఉండగా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రావణ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించాడు. నర్మదా నది తీరంలో బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న ప్రదేశానికి వామనుడు చేరుకున్నాడు. వామనుణ్ణి చూసిన బలి ఆయనకు స్వాగతం పలికాడు. వామనుడి కాళ్ళు కడిగి జలాన్ని తలపై చల్లుకున్నాడు. మీకు ఏం కావాలో అడగండి, ఏం అడిగినా ఇస్తాను అని బలి చక్రవర్తి వామనుడితో అంటాడు. దానికి వామనుడు, నాకు కేవలం 3 అడుగుల భూమి ఇస్తే చాలు, అంతకన్నా ఏమీ వద్దు అని అంటాడు. దానికి బలి సరే అని అంటాడు. కానీ శుక్రాచార్యుడు బలికి వామనుడే శ్రీ మహావిష్ణువని తెలియజేస్తాడు. అయినా బలి ఇచ్చిన మాట ప్రకారం వామనుణ్ణి 3 అడుగుల భూమి తీసుకోమని చెప్తాడు. వామనుడు వెంటనే తన విశ్వరూపాన్ని ప్రదర్శించి బలి చక్రవర్తి పాలించిన భూలోకాన్ని ఒక పాదంతో అడుగుపెట్టి 2వ పాదాన్ని స్వర్గలోకంపై మోపుతాడు. 3వ పాదం ఎక్కడ వేయమంటావని ప్రశ్నించాడు. దానికి బలి చక్రవర్తి తన తలపై పెట్టమని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు 3వ అడుగు బలి తలపై మోపగా బలి పాతాళానికి వెళతాడు. బలి దయాగుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు పాతాళానికి బలి చక్రవర్తిని అధిపతిగా ప్రకటించాడు. ఇలా కేవలం 3 అడుగులతో ముల్లోకాల్ని రక్షిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఎపిసోడ్ 6 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.